ఎక్సైజ్ శాఖలో మామూళ్ల వార్, బెల్ట్ వాటాల్లో విభేదాలతో వెలుగులోకి. బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు వాటాలు కోరుతూ అందులోంచి మళ్ళీ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకి, మంత్రులకి, ప్రభుత్వ పెద్దలకి అందరికీ అందించే ప్రయత్నం జోరుగా సాగుతుంది. దీంతో లిక్కర్ ఎంఆర్పి ధర కన్నా అధిక ధరకి అమ్మి మందుబాబుల నుంచి దోచేసుకుంటున్నారు అంటూ కథనం ఆంధ్రప్రభ పత్రికలో. చూడండి ఎంత వ్యవహారం నడుస్తుందో. ఎంఆర్పి కంటే 50 రూపాయలు పెంచి మరీ అమ్ముతున్నారు. ప్రతి నెల స్థానిక ఎక్సైజ్ సిఐలకు భారీగా కానుకలు, వాటి పంపకాల్లో జిల్లా స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్ర స్థాయి అధికారులకు వాటాలంటూ నెల మామూళ్ల వసూళ్లకు సహకరించినటువంటి లిక్కర్ షాప్ యజమానుల మీద వేధింపులు. అందుకోసం బెల్ట్కు పూర్తి స్థాయిలో అనుమతులు. ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ చూసాం కదా. తిరుమల కొండల మీద బెల్ట్ షాపు, తణుకు సంతలో బెల్ట్ షాపు. ఇందుగలదు అందు లేదని సందేహం వలదే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎందెందు వెతికినా అందందే మద్యం కలదు. ఇది చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అతి గొప్ప అభివృద్ధి. ఇక బెల్ట్ అమ్మకాలు పెంచుకునేందుకు రేషన్ షాపులు ముందే మూత. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ. ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎక్సైజ్ శాఖ అధికారులు తెస్తుంటే మరి దాన్ని కళ్ళు అప్పగించి చూస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దల్ని ఏమనాలి? తమ జేబులు నింపితే చాలు, తమ ప్రయోజనాలు నెరవేరితే చాలు, కిందన అధికారులు ఎంతగా చెలరేగిపోయినా, లిక్కర్ షాప్ యజమానులు ఎంతగా వేధించినా మాకేమీ పట్టదు. మందుబాబుల దగ్గర ఎంఆర్పి కన్నా 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నా మేము ఖాతరు చేయబోము అనే కదా దీనికి సంకేతం. ఎంత విడ్డూరంగా నడుస్తుంది చూడండి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు మాటలు కోటలు దాటేస్తున్నాయి. వ్యవహారం ఏమో చాలా చాలా తీవ్రమైనటువంటి దిశలో కనిపిస్తుంది.